హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th క్లాస్ సంబంధించి మ్యాథ్స్లో కంటిన్యూషన్లో భాగంగా 6th లెసన్ అనేది చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ 5 లెసన్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇక్కడైతే మనకు 6th లెసన్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే పరిచయం అండి. చతురస్ర వైశాల్యం ఫార్ములా చూసుకున్నట్టయితే ఏ స్క్వేర్. సపోజ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు రెక్టాంగిల్ చూద్దాము. రెక్టాంగిల్ చూసినట్టయితే ఎల్ ఇంటూ బి కదా. సో అదే విధంగా చతురస్రం చూసినట్టయితే ఏ ఇక్కడ ఒక భుజం, ఇక్కడ ఒక భుజం. మనం ఇక్కడ ఎలాగైతే మనము వైశాల్యం ఇక్కడ ఈ రెండు ఇంటూ చేసుకున్నాము, సేమ్ అదే విధంగా ఏ ఇంటూ ఏ చేసుకుంటాం అనమాట. సో ఏ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చతురస్రం సంబంధించి వైశాల్యం ఎల్బి అయితే దీర్ఘ చతురస్రం సంబంధించి వైశాల్యం ఎల్బి అయితే చతురస్రం సంబంధించి వైశాల్యం ఏ స్క్వేర్ అనేది మనం చూసుకోవచ్చు. సో ఇది మనకు ఒకవేళ మీకు వెంటనే గుర్తు రాకపోతే కనుక ఈ విధంగా మీరు లాజిక్గా ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాము. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. భుజం కనుక 1 ఉందనుకోండి, సో 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 2 ఉందనుకోండి, భుజము 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి, 2 స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 4 అవుతుంది. ఒకవేళ 3 ఉంటే భుజము కొలత 3 సెంటీమీటర్స్ ఉంటే కనుక సో 3 3 9. ఈ విధంగా మనకి 5 ఉంటే 25, 3 8 ఉంటే 8 స్క్వేర్ అంటే 64 అనేది అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక విషయము, వీటన్నిటిని ఏమంటామంటే వర్గ సంఖ్యలు అని చెప్తామండి. వర్గ సంఖ్యలు. 2 స్క్వేర్ని 4గా రాస్తాం అనమాట. 3 స్క్వేర్ 9ని 3 స్క్వేర్గా రాయొచ్చు. 25ని 5 స్క్వేర్గా రాయొచ్చు. 64ని 8 స్క్వేర్గా రాయొచ్చు. సో ఈ విధంగా వీటిని ఏమంటామంటే మనము వర్గ సంఖ్యలు అని అంటాం. నెక్స్ట్ చూద్దాం. ఏదైతే అవసరమో అదే చూద్దామండి. మనకేమి ఇవేం అవసరం లేదు, జస్ట్ బిట్ టైప్లో వచ్చేటివి మాత్రమే చెప్పుకుంటున్నాం. 1 4 9 16 మొదలగు సంఖ్యల్ని వర్గ సంఖ్యలు అని అంటాము. వీటినే మనం ఏమంటామంటే పరిపూర్ణ వర్గములు అని కూడా అంటాం. ఎందుకు అంటే అవి మనకు చూసినట్టయితే స్క్వేర్ రూట్ రాయగలుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు స్క్వేర్ 4 ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత 4 అంటే 4 స్క్వేర్ అనమాట. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 4 మిగులుతుంది. ఈ 9ని ఏ విధంగా రాయొచ్చు, 3 స్క్వేర్గా రాయవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. రూట్ 4 చూసుకున్నట్టయితే 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు. రూట్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది అనమాట. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే పరిపూర్ణ వర్గాలు అని చెప్తాం. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయగలుగుతున్నాం కదా మనం స్క్వేర్ రూట్ రాసి. సో వీటన్నిటిని మనము పరిపూర్ణ వర్గములు అని అంటాం. మనకి ఇంగ్లీష్లో చూసినట్టయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇది మనకు. నెక్స్ట్ చూద్దాము. ఇలాగ మనకు ఒకట్ల స్థానంలో చూసినట్టయితే స్క్వేర్ రూట్ అయితే కనుక ఇక్కడ చూడండి 1 ఉంటే కనుక 1 ఉంటుంది. 2 2 2 స్క్వేర్ 2 2 2 4, 3 స్క్వేర్ 3 3 9, 4 4 16 16 చూడండి. లాస్ట్లో మనకు ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది. 5 5 25, లాస్ట్లో ఒకట్ల స్థానంలో 5 ఉంటుంది. 6 36, లాస్ట్లో ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది. 7 7 49, లాస్ట్లో ఒకట్ల స్థానంలో 9 ఉంటుంది. 8 8 64, 9 9 81, 10 10 100,
4 1 0 అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు అన్నిట్లో లాస్ట్లో గమనించండి, ఏవైతే వస్తున్నాయో అవే రిపీట్ అవుతున్నాయి. ఆ రిపీట్ అయిన వాటిలో కూడా ఓన్లీ ఇవే ఉన్నాయి. 0 ఉంది, 1 4 5 6 9 తప్ప ఇంకేం మిగతావి లేవు. 2 ఉందా ఎక్కడన్నా? లేదు. 3 ఉందా ఎక్కడన్నా? లేదు. 7 ఉందా ఎక్కడన్నా? లేదు. 5 ఉంది మళ్ళా. ఓకే, ఈ విధంగా మనకి 1 0 1 4 5 6 9 వీటితోనే అంతమవుతాయన్నమాట వర్గ సంఖ్యలు అనేటివి. అంటే అవి ఒకట్ల స్థానంలో ఉంటాయి అని అర్థము. ఇక్కడ ఎక్కడ గమనించినట్టయితే 2 లేదు, 3 లేదు, 7 లేదు, ప్లస్ ఇక్కడ 8 కూడా లేదు, ఎక్కడా కనిపించదు అనమాట. సో ఇది మనకు సంబంధించి చూసుకోవాలి. క్రింది వాటిలో వర్గ సంఖ్యకి ఒకట్ల స్థానంలో లేని సంఖ్య ఏది, ఉన్న సంఖ్య ఏది, లేని సంఖ్య ఏది అని అడుగుతారు. సో ఇవన్నీ ఇచ్చేసి దీంట్లో ఒకటి ఇస్తాడనమాట. సో చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ పరిపూర్ణ వర్గాలు అవుతాయా లేదా చెప్పండి అన్నారు. మనము ఈజీగా చెప్పచ్చు అనమాట. లాస్ట్లో చూసుకొని మనం ఇక్కడ మనకి లాస్ట్ సంఖ్య చూసుకొని ఒకట్ల స్థానంలో ఏది ఉందో చూసుకొని చెప్పచ్చు. 27 ఉంది ఒకట్ల స్థానంలో, సో ఇది మనకు కాదు. 3 ఉంది, సో కాదు. 8 ఉంది, కాదు. 2 ఉంది, కాదు. 9 ఉంది, సో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో 1 ఉంది, సో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటాం అనమాట. ఒకవేళ ఈ విధంగా అడిగితే కనుక దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ కింద ప్రాబ్లమ్స్ అనేటివి అలా ఇచ్చారు కాబట్టి సో చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి 1 స్క్వేర్ ఎంత? 1. 9 స్క్వేర్ 81. 11 స్క్వేర్ 121. 19 స్క్వేర్ 361. 21 × 21 441. ఇవన్నీ చూడండి 1 1 1 అనే వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 లేదా 9 ఉంటాయి. ఇక్కడ చూడండి బాగా గమనించండి, 1 9 1 9 1. సో ఓకే, ఇక్కడ ఒకట్ల స్థానంలో మాత్రమే చూస్తున్నాము. ఒకట్ల స్థానంలో కనుక 1 లేదా 9 ఉంటే కనుక దాని యొక్క వర్గంలో ఎంత వచ్చింది? 1 అనేది వచ్చింది ఒకట్ల స్థానంలో. చూసుకోండి, 1 1 1 అండి. 9 9 81. ఒకవేళ 89 వేసుకున్నా అక్కడ 89 9 9 అనే కదా ఫస్ట్ చేస్తాము. సో 9 9 ఎంత అవుతుంది? 81. సో 8 పక్కన వేసుకుంటాం, 1 వేసుకుంటాం, అంటే ఒకట్ల స్థానంలో 1 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా ఇచ్చారు. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1 లేదా 9 కనుక ఉన్నట్టయితే ఓకే, దాని వర్గం అనేది 1తో అంతమవుతుంది. క్రింది వాటిలో సరైనదేది సరికానిదేదో చూస్తారండి. ఇక్కడ చూడండి, ఈ వీటిలో నెంబర్స్ అనేటివి ఇచ్చారు. వీళ్ళల్లో ఏవి 1తో అంతమవుతాయో చెప్పాలంట. సపోజ్ మీరు ఓన్లీ మొత్తం చేయని అవసరం లేదండి, ఓన్లీ లాస్ట్ చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒకట్ల స్థానంలో అడిగారు కాబట్టి. 123 స్క్వేర్ 123 × 123 ఓన్లీ ఒకట్ల స్థానంలో తీసుకుందాం. 3 3 ఎంత? 9. ఒకట్ల స్థానంలో 9 వస్తుంది. మనకు అడిగింది ఏంటి? 1 వచ్చేది ఏది అని అడిగారు. సో 77 7 7 49. సో మనకు ఒకట్ల స్థానంలో 9 వస్తుంది. సో అది కాదు. 82 × 82 2 2s 4. సో ఒకట్ల స్థానంలో 4 వస్తుంది. సో అది కాదు. 160 1 1 161 1 1 1. సో ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. సో 161 ఇస్ ద రైట్ ఆన్సర్. 109 109 × 109 9 9 81. ఓకే, ఒకట్ల స్థానంలో 1 వచ్చింది. సో మనకి 109. 161కి 109కి ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. అందుకే మనం చూడండి, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ ఏం చెప్పారు? 1 9 ఉంటే ఒకట్ల స్థానంలో 1 వస్తుందని చెప్పారు. సో ఇంకొక టేబుల్ చూద్దాం. 6తో అంతమయ్యేటువంటి వర్గ సంఖ్యలను చూద్దాం. ఈ టేబుల్లో ఏమి ఇచ్చారంటే చూడండి, 4 స్క్వేర్ ఎంత? 16. 6 స్క్వేర్ ఎంత? 36. మళ్ళీ 14 స్క్వేర్ చూసుకుంటే లాస్ట్లో ఎలాగో 4 ఉంది. సో 14 × 14 4 4 16 అవుతుంది. సో ఒకట్ల స్థానంలో 16 వస్తుంది, అంటే 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 16తో 16 × 16 6 6 36. సో ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. సో ఈ విధంగా ఒకట్ల స్థానంలో కన్నా 4 6 ఇలాగన ఉన్నాయనుకోండి, 4 కానీ 6 కానీ ఉంటే దాని యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో 6 అనేది వస్తుంది. సేమ్ ఈ విధంగా 1 9 ఉంటే 1 అనేది ఎలా వస్తుంది అని చెప్పుకున్నాము. ఈ విధంగా 4 6 ఉంటే కనుక 6 వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒకట్ల స్థానంలో 6 ఏదైతే వస్తుందో మనం టిక్స్ కొట్టాలి. 19 × 19 డైరెక్ట్ ఇట్లా వేసుకోకుండా డైరెక్ట్ వేసేద్దాం, మీకు ఫస్ట్ అలవాటు అవ్వడానికి అని చెప్పి నేను ఇట్లా మనకు బ్రీఫ్గా వేయకుండా ఎవాపరేట్గా వేస్తున్నాను. మీకు అలవాటు అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఈ నెంబర్తోనే మీరు చేసేసేయండి. అంటే 9 9 81 ఒకట్ల స్థానంలో 1 వస్తుంది. ఇక్కడ చూడండి 24 ఉంది. సో అంటే 24 × 24 అంటే 4 × 4 ఎంత? 16. సో ఈడ మనకు 6 వస్తుంది. సో ఇది ఒకటి రైట్ ఆన్సర్. 26 × 26 అంటే ఒకట్ల స్థానంలో ఏముంది? 6 6 36. సో ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. సో రైట్ ఆన్సర్. 36
ఈడ కూడా ఒకట్ల స్థానంలో 6 ఉంది. సో 6 ఇస్ జా 36, సో వస్తుంది 34. 34 ఇంటూ 34, 4 4 జా 16, ఈడ కూడా మనకి వస్తుంది. సో 1 2 3 4, ఈ 4 మనకు అవుతాయి. కేవలం ఒకటోది మాత్రమే కాదు, దానికి మాత్రం 1 వస్తుంది ఒకట్ల స్థానంలో. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ చూద్దాం. ఒక వర్గ సంఖ్య 6తో అంతమైందంటే కనుక, ఓకే, ఒక వర్గ సంఖ్య కనుక 6తో అంతమైతే అది ఏ సంఖ్య యొక్క వర్గమగునో ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 4 లేదా 6 ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ చూడవచ్చు. సేమ్ మనం పైన దాని మాదిరే ఇచ్చాడు. ఒక్కొక్కటి స్థానంలో అంకె ఏది ఉంటుందో కనుక్కోండి అన్నారు. మీరు ఏం మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు ఓన్లీ 1 డిజిట్ లాస్ట్లో ఒకట్ల స్థానంలో ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, 4 ఉంది, 4 4 జే ఎంత 16, సో 6 వస్తుంది. 7 ఉంది, 7 7 జా 49, సో 9 వస్తుంది. 8 8 జా 64, ఓకే, సో 4 వస్తుంది. 0 ఇంటూ 0 0నే వస్తుంది. 2 2 జా 4, సో 4 వస్తుంది. 6 6 జా 36, సో ఒకట్ల స్థానంలో 6 వస్తుంది. సో ఈ విధంగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10 స్క్వేర్ ఎంత 100, 20 స్క్వేర్ 400, అంటే 20 ఇంటూ 20, 10 ఇంటూ 10, 80 స్క్వేర్ 80 ఇంటూ 80, 8 8 జా 64, 0 0, ఓకే. 100 100 జా 100 100 జా అంటే 4 జీరోస్ వస్తాయి. చూడండి 2 ఉన్నాయి, ఇక్కడేమో 4 జీరోస్ వచ్చాయి. సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఒక 0 ఉంది కాబట్టి 2 సున్నాలు వచ్చాయి, ఒక 0 ఉంది 2 వచ్చాయి, 1 వచ్చింది 2 వచ్చింది, 2 సున్నాలు వచ్చాయి 4 వచ్చాయి, అంటే డబల్ అయింది చూడండి. 2 సున్నాలు వస్తే 4 వచ్చాయి, 2 సున్నాలు వచ్చాయి 4 వచ్చాయి, 2 సున్నాలు వచ్చాయి 4 వచ్చాయి. సో ఈ విధంగా మనకి ఈ పక్క మనకు చూడండి 1 0 ఉంటే 2 సున్నాలు వచ్చాయి, 2 సున్నాలు ఉంటే 4 సున్నాలు వచ్చాయి, అంటే రెట్టింపు అయినాయి అన్నమాట. 1 0 ఉంటే రెట్టింపు ఎంత 2 సున్నాలు, 2 సున్నాలు ఉంటే రెట్టింపు ఎంత 4. సో ఈ విధంగా మనకి 2 సున్నాలు ఉంటే 4 అయినాయి, 1 0 ఉంటే 2 అయింది. సో ఈ విధంగా ఇది కూడా మనకు గుర్తుపెట్టుకోండి. ఒక సంఖ్య చివర 3 సున్నాలు ఉంటే కనుక దాని వర్గంలో ఎన్ని సున్నాలు ఉంటాయి? ఇప్పుడు 1 ఉన్నప్పుడు 2 వచ్చింది, 2 ఉన్నప్పుడు 4 వచ్చింది, 3కి రెట్లు ఎంత అంటే 3 2 6. అంటే ఇక్కడ చివరిలో 3 సున్నాలు ఉన్నాయంటే కనుక దాని వర్గంలో ఎన్ని సున్నాలు ఉంటాయి? 6 సున్నాలు అనేటివి ఉంటాయి. 1000 ఇంటూ 1000ల ఎంత 6 సున్నాలు వస్తాయి. సో ఇది మనకు సంబంధించి 3 సున్నాలు ఉంటే కనుక 6 సున్నాలు వస్తాయి అని. వర్గ సంఖ్య చివరనున్న సున్నాలు ఎప్పుడు సరి సంఖ్యలో మాత్రమే ఉంటాయని చెప్పవచ్చా అని అన్నారు. సో చెప్పవచ్చండి, ఎస్ అండి. ఇక్కడ మనకు చూసినట్టయితే సున్నాలన్నీ చూడండి, ఇక్కడ 1 సున్నా ఉంది, సో 2 వచ్చాయి, ఇక్కడ మనకు 2 వచ్చేసింది, సో ఇక్కడ మనకి 4 సున్నాలు వచ్చాయి. సపోజ్ చూడండి 1 సున్నా ఉంది కాబట్టి 2 ఉన్నాయి, 2 అనేది ఏంటి సరి సంఖ్య. 2 సున్నాలు ఉన్నప్పుడు 4 వచ్చింది, సో 4 సున్నాలు ఉంటాయన్నమాట ఆన్సర్లో, సో సరి సంఖ్య. 3 సున్నాలు ఉన్నప్పుడు 6 ఉంటాయి, సో సరి సంఖ్య. 4 సున్నాలు ఉన్నప్పుడు 4 ఇంటూ 2 8 అవుతుంది, సో 8 కూడా మనకి ఏంటి సరి సంఖ్య. 5 సున్నాలు ఉన్నప్పుడు మనకి 10 సున్నాలు అనేటివి వస్తాయి ఈ పక్క మనకి సాల్వ్ చేసినప్పుడు, సో 10 కూడా మనకి ఏమవుతుంది సరి సంఖ్య. ఈ విధంగా వర్గ సంఖ్య చివరనున్న సున్నాలు ఎప్పుడు సరి సంఖ్యలో మాత్రమే ఉంటాయని ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మరికొన్ని ఆసక్తికర అమరికలు చూద్దామన్నారు. త్రిభుజాకార సంఖ్యల సంకలనము. ఇక చూడండి, ఒక చుక్కతో మనం ఒక పువ్వు అనుకుందాం. సపోజ్ ఒక పువ్వుతో మనం 1 రాయగలిగాము, ఓకే. 3 పూలతో మనం ఏం చేయగలిగాము? ఒక త్రిభుజం ఏర్పరచగలిగాము. 6 పూలతో ఒక త్రిభుజం అనేది ఏర్పరిచాం. సో 10 పూలతో ఒక త్రిభుజం, 15 పూలతో ఒక త్రిభుజం అనేది ఏర్పరిచామన్నమాట. అదే 4 తీసుకోండి, 1 2 3 4 త్రిభుజం అవుతుందా? రాదు. సో అందుకే 4 తీసుకోలేదు. 5 తీసుకుందాము, చూద్దాము. 1 2 3 4 5 చూడండి 5 చుక్కలతో మనకి ఈ షేప్ వచ్చింది, త్రిభుజం షేప్ రాలేదు. సో అందుకే 5 కూడా తీసుకోలేదు. ఈ విధంగా మనకు ఈ షేప్స్ వచ్చేవిలా మనం అమర్చుకుంటాం అనమాట. వీటినే మనం ఏమంటామంటే త్రిభుజాకార సంఖ్యలు అంటామన్నమాట. సంఖ్యకు సమానమైన చుక్కలను త్రిభుజాకారంలో అమర్చగలవి, ఇలాంటి వాటిల్ని మనము త్రిభుజాకార సంఖ్యలు అని అంటాం. సో ఇవి మనకు 1 3 6 10 15 అనేవి త్రిభుజాకారం సంఖ్యలు అని చెప్పచ్చు. ఏవైనా 2 వరుస త్రిభుజాకార సంఖ్యలను కలిపినప్పుడు వర్గ సంఖ్యను పొందుతామంట. కింది వాటిలో సరైనది సరికానిది వాక్యం అనేది అడుగుతారు. ఏవైనా 2 వరుస త్రిభుజాకార సంఖ్యను కలిపినప్పుడు వర్గ సంఖ్య పొందుతాము. సరైనదా సరికాదా చూసుకోవాలి, ఏ బి అనేస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు చూడండి 1 + 3 = 4 ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ చూడండి 3 అనేది ఏమిటి? త్రిభుజాకార సంఖ్య. 1 అనేది కూడా త్రిభుజాకార సంఖ్య. పైన ఇప్పుడు చూసుకున్నాము. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే 4 వచ్చింది, అంటే 2 స్క్వేర్. ఇది ఒక వర్గ సంఖ్య అయింది కదా, సో రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే 3
ఇది ఒక ట్రయాంగిల్ ఏర్పడింది కదా ఈ విధంగా. సో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5, 6 ఉన్నాయి. సో ఈ పక్క మనకు 3 ఉన్నాయి. ఇది కూడా ట్రయాంగిల్ ఏర్పడింది. సో 3 + 6 ఎంత, 9. ఇది కూడా వర్గ సంఖ్య. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో ఇవి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ రెండు పక్క పక్కన ఉండేటువంటి సంఖ్యలు. ఓకే, ఇక్కడ చూడండి 1కి 3 పక్క పక్కనే ఉన్నాయి, 3, 6 పక్క పక్కనే ఉన్నాయి, 10, 6 పక్క పక్కనే ఉన్నాయి, 10, 15 పక్క పక్కనే ఉన్నాయి. సో 25 అవుతుంది. 25 ఏంటి, 5 స్క్వేర్. ఇది చూడండి 16 అంటే 4 స్క్వేర్. ఓకే, 6 + 3 9 స్క్వేర్, 9 = 3 స్క్వేర్. ఓకే, 3 + 1 4 అంటే 2 స్క్వేర్. ఈ విధంగా త్రిభుజాకార సంఖ్యలు వరుసగా ఉండేటువంటి త్రిభుజ సంఖ్యలు మొత్తం ఏమవుతుందంట, వర్గం అనేది అవుతుంది, వర్గ సంఖ్య అవుతుంది అని చెప్తున్నారు. సో ఇది మనకు రైట్ అని చెప్పుకోవచ్చు, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. సపోజ్ ఇంకొకటి ఇప్పుడు చూడండి, రెండు వర్గ సంఖ్యల భేదం ఎంత చూద్దాం ఇక్కడ. ఇప్పుడు సపోజ్ 3 స్క్వేర్ ఇచ్చారు, 4 స్క్వేర్ ఇచ్చాడు. ఈ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఈ రెండింటి మధ్యలో ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి కనుక్కోవాలి. సో 16, 3 స్క్వేర్ అంటే ఏంటి, 9, 9, 4 స్క్వేర్ అంటే 16, 9 to 16 ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయని అర్థం. ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ 3 స్క్వేర్ ఇచ్చారు, 4 స్క్వేర్ ఇచ్చారండి. 3 స్క్వేర్ని మనం సింప్లిఫై చేస్తే 9 వస్తుంది, 4 స్క్వేర్ని సింప్లిఫై చేస్తే 16 వస్తుంది. ఈ రెండింటి మధ్య సహజ సంఖ్యలు ఎన్నో ఇప్పుడు కనుక్కుందాం. 9 ఎంత ఉన్నాయి, 16 వరకు, 9 అయిపోతుంది, 10, 11, 12, 13, 14, 15, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయన్నమాట. సో ఈ రెండింటి మధ్య 6 సంఖ్యలు అనేటివి ఉన్నాయి, సహజ సంఖ్యలు. ఇంత ప్రాసెస్ ఏం చేయకుండా మనం చూడండి ఈజీగా చేసే విధంగా చూద్దాము. ఇలా ఏమన్నా ఇచ్చినప్పుడు కనుక ఇప్పుడు 3 స్క్వేర్ 4 స్క్వేర్కి కనుక్కోమన్నారు కదా. సో ఈ రెండింటి మధ్య భేదం కనుక్కుందాం. ఫస్ట్ 16, 9, 16లో నుంచి 9 వెళ్ళిపోతే 7, 7 - 1 ఎంత, 6. సో 6 సంఖ్యలు అనేటివి ఉంటాయి, సహజ సంఖ్యలు. సో ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు, రెండు వర్గ సంఖ్యల భేదం కనుగొనాలంటే ఓకే, ఆ వర్గ సంఖ్యల యొక్క రెండు వర్గ సంఖ్యల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి అనేది కనుక్కోవాలంటే కనుక రెండు వర్గ సంఖ్యల భేదం కంటే ఒకటి తక్కువ చేయాలి. అంటే రెండు వర్గ సంఖ్యల యొక్క భేదం చేసి దాని తర్వాత దాంట్లోంచి ఒకటి తీసేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్, 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది చెప్పుకున్నాము ఆల్రెడీ, 6 ఉన్నాయని చెప్పాము. అది కూడా ఏంటివి, 10, 11, 12, 13, 14, 15 అనేటివి ఆ రెండింటి మధ్యలో ఉంటాయి. మీకు హోంవర్క్ ఇంకా చూడండి, 4 స్క్వేర్ 5 స్క్వేర్ తీసుకుందాం. 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి సహజ సంఖ్యలు చూసినట్టయితే 4 స్క్వేర్ అంటే ఎంత, 16, 5 స్క్వేర్ అంటే 25. 25లో నుంచి 16 వెళ్ళిపోతే ఈ రెండింటి మధ్య భేదం చేయమన్నాం కదా. సో ఇక్కడ మనకి 25లో నుంచి 16 పోతే 9. మళ్ళీ దీంట్లోంచి ఒకటి తీసేస్తాం, వచ్చిన ఆన్సర్లో నుంచి ఒకటి తీసేస్తాం అనమాట. సో 9 - 1 ఎంత, 8. సో ఇక్కడ మనకి ఎన్ని వర్గ సంఖ్యలు ఉంటాయి అంటే 8 ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ఇక్కడ ఉంది, 5 స్క్వేర్ ఇక్కడ ఉంది. 16కి 25కి మధ్యలో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఈజీగా చేయవచ్చు అనమాట. క్వశ్చన్ కూడా మనకు అలానే అడుగుతారు. సపోజ్ 9 స్క్వేర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 9 స్క్వేర్ 10 స్క్వేర్ల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి అని అడిగారు. సో చూసుకున్నట్టయితే 9 9 ఎంత, 81, 10 10 100. 100లో నుంచి 81 వెళ్ళిపోతే ఎంత అవుతుంది, 10లోంచి 1 పోతే 9 అవుతుంది, 9లోంచి 8 పోతే 1 అవుతుంది. మళ్ళీ దీంట్లోంచి ఒకటి తీసేస్తాం. సో 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి 11 స్క్వేర్ 12 స్క్వేర్ మధ్య ఎన్ని ఉంటాయి అని అడిగారు. సో 12 స్క్వేర్ అంటే 144, 11 స్క్వేర్ అంటే 121. ఇది చూసినట్టయితే 4లోంచి 1 పోతే 3, 4లోంచి 2 పోతే 2. సో -1, 22 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ విధంగా కూడా అడుగుతారు, కింది సంఖ్యల జతల మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉన్నాయి. వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు అంటే ఏంటి, మిగిలిన సహజ సంఖ్యలు అని అర్థము. ఇక్కడ 100లో 100, 101 అండి, రెండు వరుస సంఖ్యలు. ఈ స్క్వేర్ వేసాము. దీని మధ్యలో సంఖ్యలో ఏదైనా వర్గ సంఖ్య ఉంటుందా, ఉండదు. ఎందుకంటే మనకి 100 తర్వాత 101 మాత్రమే వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఉండేటివన్నీ ఏమవుతాయి, సహజ సంఖ్యలు అవుతాయి అనమాట. సో అట్లాగా చూసుకున్నట్టయితే మనకు ఎన్ని ఉంటాయి, ఈ విధంగా కూడా అడుగుతారు క్వశ్చన్. డైరెక్ట్ సహజ సంఖ్యలు అడగకుండా ఎన్ని వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉన్నాయి అని అడుగుతారు. పక్క నెంబర్స్ ఇచ్చి ఓకే, పక్క నెంబర్స్ ఇచ్చి అడిగినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. చూద్దాము. 101 × 101 అండి. ఓకే, నెక్స్ట్ 100 × 100. 101 × 101 ఎంత అవుతుంది, 10201 అవుతుంది. 100 100 0 0 0 0 4 zeros. సో ఇది మైనస్ చేద్దాము, 0 2 అంతే. 201 ఈజ్ ద రైట్ ఆన్సర్. 201లోంచి 1 తీసేస్తాం, మళ్ళీ 200 అంటే 200 సంఖ్యలు, 200 సహజ సంఖ్యలు లేదా 200 వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉంటాయన్నమాట, 200. ఓకే, ఈ విధంగా దీంట్లో కూడా చేయమన్నారు. 91 91 91 90 90
91 8 2 8 1 9 9 ఎంత 81. సో ఇక్కడ మనం మనకు మైనస్ చేసినట్టయితే 181 వస్తుంది. సో దీంట్లోంచి ఒక తీసేస్తే 180. సో 180 సంఖ్యలు అనేటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 1001 ఇంటూ 1001 మళ్ళీ 1000. ఓకే, 1000 ఇంటూ 1000 ఇప్పుడు చేద్దాం. ఇక్కడ 1001 ఇంటూ 1001 ఎంత 100201 అవుతుంది. సో 1000 ఇంటూ 1000 ఏమవుతుంది 6 జీరోస్ అనేటివి వస్తాయి. సో దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే 002. ఓకే, దీంట్లోంచి ఒకటి తీసేస్తే 2000 వచ్చిన దాంట్లోంచి ఒకటి తీసేయాలి కంపల్సరీ. మర్చిపోయి మీకు ఆప్షన్స్లో 2001 కూడా ఇచ్చింటారు. ఓకే, ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అదొకటి పెట్టకూడదు, ఒకటి తీసేయాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బేసి సంఖ్యల సంకలనము ఎందుకు తీసేయాలి మేడం అని డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ మనకు 1000. ఓకే, నెక్స్ట్ 1001 సారీ మీకు చిన్న నెంబర్తో చెప్దాము అర్థమవుతుంది. ఇక్కడ పై పక్క చూసుకున్నట్టయితే చిన్న నెంబర్తో చెప్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఒకటి తీసేసాము అన్నది. ఓకే, ఇది చూడండి 4 స్క్వేర్ అంటే ఎంత 16, 5 స్క్వేర్ అంటే 25. మామూలుగా 25 నుంచి 16లో 25 నుంచి 16 తీసేస్తే 9 వస్తుంది. అంటే 1 2 3 4 5 6 7 8 9 25 కూడా లెక్కించాము. ఈడ అడిగింది ఏంటి 16 నుంచి 25 మధ్య అన్నారు. 16ని 25తో మరి 25ని కూడా తీసుకోమనలేదు. సో అందుకే ఈ రెండింటి మధ్యగా తీసుకోవాలి కాబట్టి అందుకే ఈ 25ని క్యాలిక్యులేట్ చేసేది తీసేసామన్నమాట. సో అందుకే -1 చేయాలి ప్రతిదానికి. ఓకే, ఇందుకు మనకు -1 చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఎంత క్యాల్కులేషన్సే ఉంటుంది. సో చూసుకోవాలి. అయినా కూడా ఇలాంటి వాక్యాలు ఉన్నాయి కదా, వాక్యాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా వాక్యాలు ఇచ్చేసి మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బేసి సంఖ్యల యొక్క సంకలనము. బేసి సంఖ్యల యొక్క సంకలనం చూద్దాము. బేసి సంఖ్య అంటే 1 1,3 ఇది బేసి సంఖ్య, 5 బేసి సంఖ్య, 7 9 బేసి సంఖ్యలు చూద్దాము. 1 3 5 7 9 11 13 15 17 19 బేస్ సంఖ్యలు అంటే ఏంటివి 2తో డివిజిబుల్ కానాటివన్నీ మనకు బేసి సంఖ్యలు అవుతాయి. 2తో డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబర్ సరి సంఖ్యలు అవుతాయి. 2తో డివిజిబుల్ కానాటివన్నీ మనకు బేసి సంఖ్యలు అవుతాయి. ఈ మనకు 1 3 5 7 ఇవన్నీ చూడండి. ఇక్కడ ఫస్ట్ బేసి సంఖ్య ఏంటి 1. సో 1 = 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే 1 అంటే ఏంటి 1 × 1గా కూడా రాయొచ్చు. అంటే 1 స్క్వేర్ వాల్యూ కూడా 1 అని. నెక్స్ట్ బేసి సంఖ్య ఏంటి 3. సో 1 + 3 ఎంత 4. 2 స్క్వేర్ అవుతుంది. 4ని 2 స్క్వేర్గా కూడా రాయవచ్చు. నెక్స్ట్ 1 + 3 + 4 3 + 5 అంటే వరుసగా వచ్చేటువంటి బేస్ సంఖ్య ప్లస్ చేసుకుంటూ వెళ్తున్నామండి. 5 6 7 8 9 ఎంత అయింది 3 స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి 7 ప్లస్ చేస్తున్నాం. నెక్స్ట్ బేసి సంఖ్య ఇక్కడ మనం చూసినట్టయితే 7 3 ఎంత 10 15 16 అంటే 4 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 16 వరకు వచ్చింది కదా. 16 + 9 ఎంత 25 అంటే 5 స్క్వేర్ 25 అవుతుంది ఇంతవరకు. 25 + 11 ఎంత 36 అంటే 6 స్క్వేర్. ఈ విధంగా మీరు గమనించినట్టయితే వరుసగా వచ్చే బేసి సంఖ్యలు మొత్తము ఖచ్చితంగా ఏమవుతుంది వర్గ సంఖ్య అనేది అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది. వరుసగా బేసి సంఖ్యలు మొత్తం కూడినప్పుడల్లా మనకి ఏదో ఒక వర్గ సంఖ్య వస్తూ ఉంది. ఇదొకటి ప్లస్ ఫార్ములా చూడండి. మొదటి n బేసి సంఖ్యల మొత్తం n² అని చెప్పవచ్చు. మొదటి n బేసి సంఖ్యలు ఇప్పుడు ఒక బేసి సంఖ్య కాబట్టి n² అన్నాం కదా. సో 1 స్క్వేర్. 2 బేసి సంఖ్యలు అయితే 2 స్క్వేర్. 3 బేసి సంఖ్యలు అయితే 3 స్క్వేర్ వస్తుంది ఆన్సర్. 4 బేసి సంఖ్యలు తీసుకుంటే 4 స్క్వేర్ అంటే వరుసగా ఉంటాయన్నమాట. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం n² అని చెప్పవచ్చు. మొదటి n ఓకే 1 2 3 4 4 వచ్చాయి. సో 4 స్క్వేర్. మొదటి 5 బేసి సంఖ్యలు 1 2 3 4 5 సో 5 స్క్వేర్. మొదటి 6 బేసి సంఖ్యలు సో 6 స్క్వేర్. ఇది ఒక ఫార్ములాగా చూసుకోవచ్చు అనమాట. మనం మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎంత n² అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు చాలా ప్రాబ్లమ్స్లో అడుగుతూ ఉంటారు. సహజ సంఖ్యలకు వీటికి సరి సంఖ్యలకి ఇవన్నీ ఓకే చూసుకోవాలి. ఒక సంఖ్య వర్గ సంఖ్య అయితే అది 1 నుండి మొదలై వరుస బేసి సంఖ్యల మొత్తంగా ఉంటుంది. ఇదేనే కాదండి ఇంకా మనం పొడిగించుకుంటూ వెళ్తే చాలా వరకు రాయవచ్చు అనమాట. ఏదైనా సరే వర్గ సంఖ్య అనేది వరుస బేసి సంఖ్యల మొత్తంగా ఉంటుందంట. సపోజ్ మనకి 11² అన్నారనుకోండి. వరుసగా బేసి సంఖ్యలు 11 రాసుకుంటావు. ఇప్పుడు ఎన్ని రాసుకున్నావు ఇక్కడ 6 రాసుకున్నావు 6 స్క్వేర్ వచ్చింది. సో ఈ విధంగా మనం 11 రాసుకుంటాం అనమాట. ఓకే 1 3 5 7 9 11 తర్వాత ఉండేటివి 13 15 17 వీటి మొత్తం చేసామంటే 11² ఎంత అవుతుంది 121 అవుతుంది. సో అన్నిటిని ప్లస్ చేస్తే 121 వస్తుందంట. సో ఇది మనకు సంబంధించి
ఇంకొకటి ఇచ్చారు ఇక స్టేట్మెంట్. ఒక సహజ సంఖ్యను ఒకటితో మొదలయ్యి వరుస బేసి సంఖ్యలు మొత్తంగా వ్రాయడానికి గనక వీలు కాకపోతే గనక అది పరిపూర్ణ వర్గం కాదని చెప్పవచ్చు అంట. ఓకే, ఖచ్చితంగా అది మనకు బేసి సంఖ్య మొత్తంగా పరిపూర్ణ వర్గం అనేది ఖచ్చితంగా బేసి సంఖ్య మొత్తంగానే అవుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ బేసి సంఖ్యలు మొత్తంగా వ్రాయడానికి అది వీలు కాలేదనుకోండి, అది పరిపూర్ణ వర్గం అనేది కాదంట. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ వరుస సహజ సంఖ్యలు మొత్తం చూద్దాము. అంటే వరుసగా ఉండాలా. ఇప్పుడు 4 పక్కన ఉండేటువంటిది ఏంటి 5, 12 పక్కన ఉండేది 13, 24కి వరుసగా వచ్చే సంఖ్య ఏంటి 25. వీటినన్నిటిని ప్లస్ చేసినప్పుడు చూడండి, ఎక్కడైనా సరే ప్లస్ చేసినప్పుడు చూడండి కంపల్సరీ వర్గమే వచ్చింది. అంటే 9 వచ్చింది, 3 స్క్వేర్గా రాయొచ్చు. 25 5 స్క్వేర్గా రాయొచ్చు. 49 7 స్క్వేర్గా రాయవచ్చు. ఇది మనకు ఇంకొక ఫార్ములా అని చూసుకోవచ్చు వరుస సరి సంఖ్యలకు సంబంధించి. ఇంతకుముందు బేస్ చూసుకున్నాం, ఇప్పుడు సరి. ఏదైనా బేసి సంఖ్య యొక్క వర్గాన్ని 2 వరుస ధనపూర్ణ మొత్తంగా రాయవచ్చు. అది కూడా చూడండి, ఇక్కడ బేసి సంఖ్య యొక్క వర్గమే అయి ఉండాలి. 9 11 15 అనేది బేసి సంఖ్య. ఓకే, నెక్స్ట్ 3 బేసి సంఖ్య, 5 బేసి సంఖ్య, 7 బేసి సంఖ్య. ఈ ఏదైనా బేసి సంఖ్యల యొక్క వర్గం అనేది ఓకే 2 వరుస సంఖ్యల యొక్క మొత్తంగా రాయవచ్చు అంట. ఇది వరుస సంఖ్యలే మొత్తంగానే రాసాము. ఇదంతా మనం జస్ట్ చూసుకుంటే సరిపోతుంది, మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 40 తర్వాత ఏంటి 41. ఈ రెండు కలిపితే ఏమొచ్చింది 9 స్క్వేర్ వచ్చింది అనమాట బేసి సంఖ్య. 60 + 61 ఓకే 121 అనమాట. ఇది 11 స్క్వేర్ బేసి సంఖ్య. 112 + 113 వరుస సహజ సంఖ్యలు. సో ఇది ప్లస్ చేస్తే 15 స్క్వేర్ వస్తుంది. సో అదేంటి మనకి బేసి సంఖ్య. సో ఏదైనా బేసి సంఖ్య యొక్క వర్గాన్ని 2 వరుస ధనపూర్ణ సంఖ్యల మొత్తంగా రాయవచ్చంట. ఏదైనా బేసి సంఖ్య తీసుకున్నట్టయితే దాని యొక్క వర్గాన్ని మొత్తాన్ని ఈ విధంగా విడదీసి రాయవచ్చు. ఆ విడదీయడంలో కూడా చూడండి 2 పక్కపక్కన ఉండే సంఖ్యలతోనే కలిపి రాయవచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి నెక్స్ట్ చూద్దాము. 2 వరుస సరి లేదా బేసి సహజ సంఖ్యల లబ్ధము. ఓకే, 2 వరుసగా ఉండేటి సరి లేదా బేసి సహజ సంఖ్యల లబ్ధము చూద్దాం. ఇప్పుడు 11 × 13 వేశారు. 11 × 13 చూసుకున్నట్టయితే ఇది బేసి సంఖ్య, ఇది బేసి సంఖ్య. ఎంత వచ్చింది 143 వచ్చింది. ఈ 11 ఏ విధంగా రాయవచ్చు 12 - 1గా రాయవచ్చు. ఈ 13 ఏ విధంగా రాయవచ్చు 12 + 1గా రాయవచ్చు. ఓకే, అప్పుడు కూడా మనకి ఏమొస్తుంది 143నే వస్తుంది. సో 12 - 1 ఎంత 11, 12 + 1 ఎంత 13. ఓకే, మనకు ఇది చేసినా కూడా 143నే వస్తుంది. అదేవిధంగా చూడండి ఇంకొకటి తీసుకుందాం. 13 × 15. 13 × 15 ఏం రాయవచ్చు 14 - 1గా రాయవచ్చు 13ని. మళ్ళీ 15ని 14 + 1గా రాయవచ్చు. ఈ రెండు బేసి సంఖ్యలు. ఇక్కడ చూడండి సహజ సంఖ్యల్లోంచి ఒకటి తీసేసాము, ఒకదానికి ప్లస్ చేస్తే మనకి ఇది ఆన్సర్ అనేది వస్తుంది. 13 × 15 దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా 29 × 31 ఎలా రాయవచ్చు 30 - 1గా రాయవచ్చు, 30 + 1గా రాయవచ్చు. నెక్స్ట్ 44 × 46 దీని ఎలా రాయవచ్చు 45 - 1 45 + 1గా రాయవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్టయితే a + 1 a - 1గా రాయవచ్చు కదా. ప్రతి మనకి చూసుకున్నట్టయితే బేసి సంఖ్యలు ఇచ్చారంటే కనుక వరుసవి. సో ఈ విధంగా మనకి దీన్ని సింప్లిఫై చేసినట్టయితే ఏమవుతుందంటే a² - 1² అవుతుంది. అంటే ఫార్ములా చూసుకోండి a + b a - b ఫార్ములా a² - b². సో a² - 1. సో మనకి ఇక్కడ a + 1 a - 1 = a² - 1 అనేది అవుతుందని చెప్పి ఇక్కడ. ఓకే, ఇది మనకు స్టేట్మెంట్ అనేది ఇచ్చారు కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసుకోవాలి. ఇది కూడా అడుగుతారు. నెక్స్ట్ 1² ఏంటి 1, 11² 121. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే
ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. 111² ఎంత అవుతుంది? 1 2 3 2 1. ఇక్కడ మనం గమనించినట్టయితే ఎన్ని 1లు వచ్చాయో అంతవరకు మనం రాసుకుంటున్నాము, మళ్ళీ రివర్స్ రాస్తున్నాం అనమాట. అంటే మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ మనకు 3 1లు ఉన్నాయి. సో 1 2 3 ఓకే. 3 తర్వాత మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్తున్నాం 2 1 ఓకే. రివర్స్ రాస్తున్నాం మనం. అంటే ఎటు చదివినా ఒకటే వచ్చేటట్టు మనం రాస్తున్నాము. ఇక్కడ 4 1s ఉన్నాయి. సో 1 2 3 4. మళ్ళీ ఏం రాస్తాం? 4 కన్నా తక్కువ 3 2 1. ఇటు మళ్ళీ ఎట్లయితే మనం ఇక్కడ తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ రాసాము, మళ్ళీ ఇక్కడికి వచ్చేలోపు ఎక్కువ నెంబర్ నుంచి తక్కువ నెంబర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ 5 1s ఉన్నాయి. 1 2 3 4 5 ఓకే. మళ్ళీ తగ్గిస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు 5 1s స్క్వేర్ ఎంత అంటే మనకి ఇది ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయి. ఇక్కడ 8 1s ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 8. మళ్ళీ తగ్గించుకుంటూ వెళ్ళండి 7 6 5 4 3 2 1 ఓకే. ఈ విధంగా మనము 1 11 111 4 1s ఉండేది. సో ఈ విధంగా స్క్వేర్ రూట్స్ అనేవి ఇలా రాయవచ్చు అనమాట. ఇన్ని రోజులు మనకి ఇదే తెలుసు ఓకే. ఇంకొక రకం కూడా ఉంది చూడండి. ఇట్లాగే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ మెథడ్ ఏదైనా ఉందా అంటే ఇంకోటి చూడండి. 7 లేదా 6తో ఇచ్చారు. 7 స్క్వేర్ ఎంత? 49 ఓకే. 67 స్క్వేర్ ఎంత? 4 8 9. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇంకో చూసి అర్థమవుతుంది. 6 7 స్క్వేర్ ఈక్వల్ టు 4 4 4 8 8 9. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ 8 వచ్చింది చూడండి ఓకే. 6 ఎన్ని మాటలతో వచ్చిందో ఇక్కడ 8 అన్ని మాటలు వస్తుంది. ఇక్కడ 1 టైం వచ్చింది, ఇక్కడ 1 8 వచ్చింది ఓకే. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది 6, ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది 8 అనేది. ఇంకా మనం చూసుకున్నట్టయితే 6 2 టైమ్స్ వచ్చింది కదా, దానికన్నా ఒక ఎక్కువ 4 అనేది ఇంకొకటి ఎక్కువగా వచ్చింది. అంటే 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడేమో 3 టైమ్స్ వచ్చింది 4 అనేది ఓకే. అర్థమైందా? 6 2 టైమ్స్ వచ్చింది. దీనికి ఈక్వల్గానే 8 కూడా 2 టైమ్స్ రాసాము ఓకే. దీని 6కి ఈక్వల్గా రాసాము. నెక్స్ట్ దీనికన్నా ఒక ఎక్కువ అంటే 6 2 టైమ్స్ వచ్చింది, దీనికన్నా ఒకటి ఎక్కువ ఏంటి 3 టైమ్స్. సో 3 టైమ్స్ 4ని రాసామన్నమాట. ఇదే విధంగా మనం ఇక్కడ 3 6లు పెట్టుకుందాం. 3 6లు 7 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9 అనేది కామన్ అండి. లాస్ట్లో 9 అనేది కామను. 3 6 వచ్చాయి కాబట్టి 3 8s పెట్టుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ 3 కన్నా ఒకటి ఎక్కువ ఏంటి? 4. సో 4 4 4 4 అలాగైనా చూసుకోవచ్చు. లేదంటే 1 2 3 4 ఎన్ని ఉన్నాయి అంకెలు? మనకి 4 అంకెలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నాం మనకు అంకెలు 4 అనేటివి రాసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ 6 6 6 6 7 స్క్వేర్. సో 9 అనేది కామన్. సో ఎన్ని 6లు ఉన్నాయి? 4 6లు ఉన్నాయి కాబట్టి సో 8లు 4 వేసుకుంటాము ఓకే. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి అంకెలు? 1 2 3 4 5 ఉన్నాయి. సో 4లు ఎన్ని వేసుకుంటాం? 5 వేసుకుంటాం. ఇలాగైనా తీసుకోండి. లేక 6లు ఎన్ని ఉన్నాయో వాటికన్నా ఒకటి ఎక్కువ 4 వేసుకున్నామని అయినా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే ఇక్కడ మనకు చూడండి 5 6లు వచ్చాయి, 7 స్క్వేర్ వచ్చింది ఇక్కడ ఓకే. ఇక్కడ 9 వేసుకుంటాం లాస్ట్లో. 5 6లు వచ్చాయి కాబట్టి 5 8లు వేసుకుంటాం ఓకే. ఎన్ని ఉన్నాయి అనుకో? 6 ఉన్నాయి. సో 4 4 4 4 4 4. సో 6 4s అనేటివి రాసుకున్నాం. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు, ఇంకా హోంవర్క్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఎన్ని 6లు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 6లు ఉన్నాయి కదా. సో డైరెక్ట్ వేసేద్దాం. 9 కామన్గా వస్తుంది. సో 6 ఉన్నాయి కాబట్టి సో 8లు కూడా మనం 6 వేసుకుంటాం అనమాట. దీనికన్నా ఒకటి ఎక్కువ 4 వేసుకుంటాం. 4 4 4 4 4 4. ఇక్కడ మనకి 7 టైమ్స్ వచ్చింది. సో ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ చూడండి 1 2 3 4 5 6 7. ఎన్ని 6లు ఉన్నాయి? ఇక్కడ 7 6లు ఉన్నాయి. సో 8 8 8 8 8 8 8 ఎన్ని వేసుకున్నాం? 7 వేసుకున్నాం. 9 అనేది కామన్. ఇక్కడ మనకు 7 వేసుకున్నాం కదా. సో వీటికన్నా కొంచెం ఒకటి ఎక్కువ ఎంత? 8 4s వేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8.
గుర్తుపట్టాలి మనకు బాగా. ఇక్కడ చూడండి 6 ఎన్ని వచ్చాయి, 7 వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 వేసుకున్నాం. దీనికన్నా ఒకటి ఎక్కువ 4 వేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 4 అనేది వేసుకున్నాం. 9 అనేది మాత్రం ప్రతి దానికి కామన్. ఇది మనకు సంబంధించి కొత్తగా ఇచ్చారు, చూసుకోవాలి. ఇంతసేపు మనం 1ల గురించి నేర్చుకున్నాం కదా ముందు క్లాస్లో కూడా. సో దీన్ని చూద్దాము. ఎన్ని 6లు ఉన్నాయి, ఎన్ని 1లు ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 1 2 3 4 5 6. సో 5 4 3 2 1 అనేది దీనికి ఆన్సర్. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి వన్స్ అనేటివి ఇక్కడ. ఓకే, 1 2 3 4 5 6 7 6 5 4 3 2 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. ఓకే, ఇది మనకు ఈ విధంగా రాసుకుంటాం అనమాట. ఇది కొత్తగా వచ్చింది, చూసుకోండి. మనకి ఎక్కడైనా సరే ఇక్కడ డైరెక్ట్ 67 స్క్వేర్ కనుక్కోండి అన్నారంటే కనుక గుడ్డిగా మీరు రాసేయచ్చు. 9 రాయొచ్చు, 8 6 ఒకటే ఉంది కాబట్టి 8 ఒకటి. సో డబల్ టైమ్గా మనకు 2 అంకెలు ఉన్నాయి కాబట్టి సో 4లు అనేటివి 2 రాసాము. సో ఈ విధంగా మనం ఇవి కానీ ఇచ్చారంటే కనుక డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేయచ్చు ఈ విధంగా. నెక్స్ట్ చూద్దాము 6.1. కింది సంఖ్యల వర్గాల 1ల స్థానంలో ఉండే అంకెలు ఏవి? ఇక్కడ మనకు చూడండి 81 స్క్వేర్ ఎంత అవుతుంది, 1 × 1 అండి. ఓకే, మనకు 81 × 81 అవుతుంది కదా. సో ఓన్లీ 1ల స్థానం గురించి అడిగారు కాబట్టి సో 1 × 1 ఎంత, 1 అవుతుంది. సో 1ల స్థానంలో చూసుకొని ఇక్కడ 2 ఉంది. సో 2 × 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. 799 799 × 799. సో ఫస్ట్ 1ల స్థానం తీసుకున్నట్టయితే 9 9 81. సో 1ల స్థానంలో 1 ఉంటుంది. నెక్స్ట్ 3 ఉంది లాస్ట్లో. సో 3 × 3 ఎంత, 9. ఓకే, 4 4 16. ఓకే, అందుకు 1ల స్థానంలో 6 ఉంటుంది. 7 7 49. ఓకే, 1ల స్థానంలో 9 ఉంటుంది. నెక్స్ట్ 8 ఉంది. 8 8 64. ఓకే, 64. సో 1ల స్థానంలో 4 ఉంటుంది. 0 0 × 0 0నే అవుతుంది. 1ల స్థానంలో 0నే ఉంటుంది. 6 6 36. సో మనకి 1ల స్థానంలో 6 ఉంటుంది. 5 5 25. 1ల స్థానంలో 5 ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు ఓన్లీ 1లు అడిగారు కాబట్టి నువ్వు ఓన్లీ 1ల స్థానం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నువ్వు మళ్ళీ మొత్తం చేయాల్సిన అవసరం అయితే లేదు. కింది సంఖ్యలు ఖచ్చితంగా పరిపూర్ణ వర్గాలు కావు, కారణాలు తెలపండి అన్నారు. కారణాలు ఏంటివి? పరిపూర్ణ వర్గాలు అవ్వాలంటే మనకు లాస్ట్లో ఏముండాలి, మనం ఆల్రెడీ చూసుకున్నాం, పైన మనకి వచ్చింది. 1 స్క్వేర్ అంటే ఎంత, 1 అంటే 1తో అన్నా ఎండ్ అవ్వాలి, అప్పుడు వర్గం అవుతుంది. ఓకే, 2 స్క్వేర్ అంటే ఎంత, 4 4తో అన్నా ఎండ్ అవ్వాలి, అవ్వలేదు. ఇక్కడ ప్రతిదీ చూసుకోండి. 3 స్క్వేర్ అంటే ఎంత, 9 9తో అన్నా ఎండ్ అవ్వాలి, అవ్వలేదు. 4 స్క్వేర్ అంటే ఎంత, 16 6తో అన్నా ఎండ్ అవ్వాలి. లాస్ట్లో ఏముండాలి, 5 స్క్వేర్ చూద్దాం. ఇంకోటి 25 5తో అన్నా ఎండ్ అవ్వాలి. మళ్ళీ 6 స్క్వేర్ చూస్తే 6 36. సో మళ్ళీ 6 వస్తుంది. సో లాస్ట్లో మనకి 1 కానీ 4 కానీ 9 కానీ 6 కానీ 5 కానీ ఉన్నాయంటే అవి ఆల్మోస్ట్ మనకి ఏమవుతాయంటే పరిపూర్ణ వర్గాలు అనేటివి అవుతాయి. ఇక్కడ అవేమీ లేవు చూడండి, అందుకనే ఇది మనము పరిపూర్ణ వర్గం కాదని చూస్తూనే చెప్పచ్చు. 7 ఉంది, 3 ఉంది, 8 ఉంది. ఓకే, దీనికేమో 2 ఉంది, 0 ఉంది, దీనికి 2 ఉంది, దీనికి 0 0 0 ఉంది. సో అందుకే మనకు పరిపూర్ణ వర్గాలు కావని చెప్పుకోవచ్చు. కొన్ని మళ్ళీ అవుతాయండి. ఇప్పుడు మనకు సపోజ్ చూసుకున్నట్టయితే 80 × 80 ఎంత, 8 8 64. సో 6400. ఇక్కడ 0 ఉంది కదా, సో ఇది కాదని చెప్పకూడదు, వర్గం అవుతుంది. అందుకే మనం చెప్పాము కొన్ని అని చెప్పాము, అందుకే మెన్షన్ చేశాము. వీళ్ళ ప్రకారం అయితే మనకు టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినటువంటి ప్రకారం అయితే చివరిలో ఏ నెంబర్లు ఉంటే వర్గ సంఖ్యలు అవి అవకాశం ఉండదు, పరిపూర్ణ వర్గాలు కావు అంటే ఇవి మనకి ఈ నెంబర్స్ అనేటివి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది సంఖ్యల వర్గాలలో ఏవి బేసి సంఖ్యలు అవుతాయి? కింది సంఖ్యల వర్గాలలో ఏవి బేసి సంఖ్యలు అవుతాయంట చూసుకున్నట్టయితే మనకు 431 777 779 అండి. 7779. ఇవి బేసి సంఖ్యలు, ఇవి కూడా మనకు వర్గాలే అవుతాయి అన్నమాట. వీటి యొక్క వర్గాలు కూడా మనకు బేసి సంఖ్యలే అవుతాయి. ఇక్కడ మనకు సరి సంఖ్య ఉంది, సో ఇది మనకు సరి సంఖ్యలు అవుతాయి వీటికి సంబంధించి. నెక్స్ట్ చూద్దాము. 11 స్క్వేర్ అంటే ఎంత రాసాం, 121. అదేవిధంగా 101 స్క్వేర్ ఎంత అంట, 10201. అంటే ఏంటి, 1 1 ఉంది కాబట్టి 1 2 1 పెట్టేసాము. ఓకే, అర్థమైందా? మన పైన 11 టేబుల్గా చెప్పుకున్నట్టు 11 స్క్వేర్ ఉంటే 1 2 1, 111 ఉంటే 1 2 3 2 1. ఓకే, ఇది మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు, 0 ఇచ్చారు. సో ఒక 0 ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా 0 0 పెడతాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మనకి 1 0 0 1 స్క్వేర్. ఇక్కడ మనకు 11 ఉంది కాబట్టి సో 1 2 1 పెట్టుకోండి. 2 జీరోలు ఉన్నాయి కదా, సో 2 zeros. ఓకేనా, ఇక్కడ మన నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, 4 zeros ఉన్నాయి.
సో అప్పుడు ఏం చేస్తావు 1 1 ఉంది. సో దాని బదులు ఎందుకు ఏం రాసుకుంటావు 1 2 1 రాసుకుంటావు 1 1 ఉంది కాబట్టి. ఈ మధ్యలో 4 జీరోలు ఉన్నాయి. సో 1 2 3 4 1 2 3 4 ఓకే, ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ చూడండి 1 ఫస్ట్లో ఒక 1 లాస్ట్లో ఒక 1 ఉంది. సో దీనికి సంబంధించి 1 2 1 రాస్తాం. మధ్యలో ఎన్ని జీరోలు ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఈ విధంగా రాసుకుంటాం అనమాట ఈజీగా. ఓకే, ఇది మనకు జీరోస్ ఎక్కడైతే మనకు నార్మల్ 11 స్క్వేర్తో 121 వస్తుంది కదా, సో అదే పాటిస్తాం అనమాట. ఇది మధ్యలో ఎన్ని జీరోలు ఉంటాయో వీటి మధ్యలో అన్ని జీరోలు అనేది పెట్టుకుంటూ వెళ్తాం అంతే. నెక్స్ట్ చూడండి 11 స్క్వేర్ 121 ఇచ్చారు, మన 101 స్క్వేర్ సేమ్ పైన దాన్ని మధ్య ఇచ్చారు చూడండి. ఒకవేళ ఇక్కడ మనకి 1001 వచ్చింది, ఇక్కడ చూడండి ఎలా ఉంది 10101 వచ్చింది. సో ఇలాంటప్పుడు ఎలా రాయాలి, సేమ్ ప్రాబ్లమే. 1 1 ఉన్నప్పుడు 1 2 1 తీసుకున్నావు, ఇక్కడ 1 1 1 3 1లు ఉన్నాయి. సో 1 2 3 2 1 జీరోలు ఎన్ని ఉన్నాయి, జీరో ఒకటే ఉంది కదా, అంటే ఒక్కొక్క 1 1 మధ్య జీరో ఒకటే ఉంది. ఈ రెండింటి మధ్య ఒకటే జీరో ఉంది. సో ఒకటే జీరో పెడతాం ఇది. నెక్స్ట్ చూడండి 1 2 3 4 ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి 1లు అనేటివి. సో 1 2 3 4 సో 3 2 1 జీరోలు చూడండి ఒకటికి మధ్యలో ఒక జీరో మాత్రమే ఉంది. సో ఇక్కడ నువ్వు కూడా ఒక జీరోనే పెడతావు, ఇది ఆన్సర్ దీనికి. ఓకే, ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చారు, ఇది మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 వరకు వచ్చి మనకు తగ్గిపోయినాయి, అంటే 1 1 1 1 1 ఉన్నట్టు. ఓకే, 5 1s ప్రతి దానికి మధ్యలో ఒక జీరోనే ఉంది. సో ఇక్కడ కూడా మనం ఒక జీరోనే పెడతాం వచ్చేటువంటి క్వశ్చన్లో కూడా. సో దీని ఆన్సర్ ఏంటి 1 0 1 0 1 0 1 0 1 స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ మనకు చూడండి 2 జీరోలు ఉన్నాయి కాబట్టి మనం 2 జీరోలు పెట్టుకున్నాము, 4 ఉన్నాయి కాబట్టి 4 పెట్టాము, 6 ఉన్నాయి కాబట్టి 6 పెట్టాము. ఇక్కడ చూడండి 1లు మనకు 3 ఇచ్చారు. సో మనకు 111 స్క్వేర్ ఎంతలో రాసుకున్నాం ఫస్ట్. ఇక్కడ ఈ రెండింటి మధ్య జీరో ఒకటే ఉంది కాబట్టి ఒక జీరోనే పెట్టుకున్నాం. ఒకవేళ ఈ రెండింటి మధ్య 1 0 0 1 0 0 1 ఉందనుకోండి, అప్పుడు 2 జీరోస్ పెట్టుకుంటే మనము 1 2 3 2 1 పెడతాం, 2 జీరోస్ పెడతాం అనమాట. సో ఈ విధంగా మనకు ఎవాపరేట్ అవుతూ పోతుంది. ఇది మనకు ఇచ్చిన అమరిక ఉపయోగించి లోపించిన సంఖ్యలను కనుక్కోండి. ఈ అమరికని బేస్ చేసుకోవాలన్నమాట. వీటిని బేస్ చేసుకొని ఇక్కడేం రావాలి, ఇక్కడేం రావాలి, ఇక్కడ ఏం రావాలో కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 1 × 2 ఎంత 2, 3 2 జా 6, 4 3 జా 12, 5 4 జా 20. ఓకేనా, ఇక్కడ 20 రావాలి. 5 ఎంత అయితే 630 అవుతుంది, 5 6 జా 30, 6 7 జా ఎంత 42. ఇది మనకు ఒక సంఖ్య వచ్చేసింది. 2 తర్వాత ఏంటి 3, 6 తర్వాత 7, 12 తర్వాత 13, 20 తర్వాత 21, 30 తర్వాత 31, 42 తర్వాత 43. ఇది అమరిక అనమాట. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేస్తామన్నమాట. దీని పక్క సంఖ్య ఏది ఉందో అది ఇక్కడ రాస్తావు. ఓకే, ఇది మనకు సంబంధించి ఈ విధంగా మనం ఇది కనుక్కోవాలి. ఇది మనకు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్స్లో మనకు అడుగుతూ ఉంటారు ఇవి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. సంకలనం చేయకుండానే మొత్తాన్ని కనుగొనండి అన్నారు. మనం ఆల్రెడీ పైన ఎగ్జాంపుల్స్లో చూసుకున్నాము. ఇక్కడ ఎన్ని బేసి సంఖ్యలు అయితే ఉన్నాయో అంత వర్గం అనేది వేస్తాం. అంటే మనకి ఇక్కడ మొదటి n బేసి సంఖ్యల మొత్తము, మొదటి n బేసి సంఖ్యల మొత్తము n² అనేది మనకు పైన ఫార్ములా చూసుకున్నాము. సో దాన్ని బేస్డ్గా చూసుకుంటే ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి 1 2 3 4 5. మొదటి n బేసి వరుస సంఖ్యలు రాయాలండి, వరుసగా ఉండాలి అవి కూడా. 1 2 3 4 5 ఉన్నాయి. సో n ఉన్నాయి అంటే n = 5 అనుకుంటాం అనమాట. 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 బేస్ సంఖ్యలు ఉన్నాయి వరుసవి. సో 5² ఎంత 25. ఈ విధంగానే 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో 10². ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 11 12. సో 12². ఓకే, ఇక్కడ నుంచి ఇంతవరకు 10 11 12. ఓకే, 12² అంటే మనకి ఇక్కడ 144 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 49ను 7 బేసి సంఖ్యలు మొత్తంగా వ్యక్తపరచండి. 49ను 7 బేసి సంఖ్యలు మొత్తంగా వ్యక్తపరచాలంట. అక్కడ పైన ఇచ్చాను మనకు ఆల్రెడీ. వరుసగా బేస్ సంఖ్యలు చూసుకున్నట్టయితే 1 3 5 7 9 11 13, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇక్కడ ఈ 7 బేసి సంఖ్యలను వరుసగా కూడితే మనకు ఎంత వస్తుంది 49 వస్తుంది. ఫార్ములా ప్రకారం చూసుకున్న మొదటి n బేసి సంఖ్యల బేసి వరుస సంఖ్యల మొత్తం ఎంత n² కదా. సో 1 2 3 4 5 6 7. సో 7² = 49. ఆ వరుస బేస్ సంఖ్యలు ఏమంటే ఇవి. ఓకే, దీనికి ఆన్సర్ అది.
121ను 11 బేసి సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి. అంటే ఏం రాయాలి? ఫస్ట్ 11 బేసి సంఖ్యలు తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 21 వరకు, 1 నుంచి 21 వరకు ఇవన్నీ ప్లస్ చేసామంటే మనకు 121 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతవరకు రాస్తాం అనమాట. ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్, కింది సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయో చెప్పండి. మనం ఆల్రెడీ చూసుకున్నాం వర్గాలకు సంబంధించి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అంటే ఏం చేస్తావు? 12 స్క్వేర్ 13 స్క్వేర్, 13 స్క్వేర్ 169 మైనస్ 12 స్క్వేర్ అంటే 144, 169 నుంచి 144 తీసేస్తే 25. సో 25 సంఖ్యలు ఉన్నాయి. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఈ రెండు వర్గాల మధ్య అంటే 25 సంఖ్యలు ఉన్నాయి. అలాగే 25 మరియు 26 స్క్వేర్ అండి. 26 స్క్వేర్లో నుంచి 25 స్క్వేర్ని తీసేయాలన్నమాట. పెద్ద దానిలోంచి చిన్న దాన్ని తీసేస్తాం. 26 ఎంత? 676. 25 625. ఈ రెండిట్లో తీసేస్తే మనకు 51 వస్తుంది. 51లోంచి ఒకటి పోతే 50. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనం ఇక్కడ దీని యొక్క వర్గం చేసి ఓకే 25 వస్తుంది. దాంట్లోంచి ఒకటి తీసేయాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 13 ఎంత? 169 కదా. సో 169ని మనం లెక్కేయమన్నమాట. ఈ మధ్యలో ఉండేది మాత్రమే లెక్కేస్తాం. దాంతో పోల్చుకుంటే మనకు ఒకటి తీసాల్సి వస్తుందని చెప్పి పైన చూసుకున్నాం ఆల్రెడీ. సో మనకు 25లోంచి ఒకటి పోతే 24. సో దీనికి ఆన్సర్ ఏంటి? 24. ఇక్కడ మనకు 51 వస్తుంది. 51లోంచి ఒకటి వెళ్ళిపోతే మనకు 50 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 100 స్క్వేర్ ఎంత? 4 zeros వస్తాయి. 99 స్క్వేర్ 9801 అండి. ఇక్కడ మనము తీసేసినట్టయితే 10లోంచి 1 పోతే 9, ఇక్కడ 9లోంచి 0 పోతే 9, ఇక్కడ 99 ఉంటుంది. 99లోంచి 8 పోతే 199 మైనస్ 1 ఎంత? 198 అండి. సో ఇది మనకు వర్గాల సంఖ్యలు ఈ కింది వరుస వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయని కనుక్కోవాలంటే పెద్ద వర్గము ఏదైతే ఉందో 26 స్క్వేర్, దీంట్లో నుంచి 25 స్క్వేర్ తీసేసి వచ్చినటువంటి ఆన్సర్లోంచి ఒకటి తీసేసినామంటే కనుక మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆల్రెడీ పైన చెప్పుకున్నామండి. ఓకే, ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనడం ఎలా? ఓకే, అంటే మనకు ఈజీ వేలో ఏ విధంగా కనుక్కుంటాము అని చెప్పి 23ను 23తో గుణించాలంటే ఓకే 23ను 23తో గుణించాలంటే పిల్లవాళ్ళు వేసినట్టు 3 3 9 3 2 6 ఇలా వేసుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇలా కాకుండా ఈ విధంగా చేయవచ్చు అండి. ఇది ఒక పద్ధతి అని చెప్పారు. 23ని ఏ విధంగా రాయవచ్చు? 20 + 3గా రాయవచ్చు. సో 20 + 3ని హోల్ స్క్వేర్ అవుతుంది. 23 స్క్వేర్ కాబట్టి 20 + 3 హోల్ స్క్వేర్ అంటే ఏమని అర్థము? 20 + 3 20 + 3 ఓకే. ఇది మనకు డివైడ్ చేస్తామన్నమాట. ఒక 20 + 3ని +3 20 + 3. ఇప్పుడు మీరు ఇక్కడ సింప్లిఫికేషన్ చేసినట్టయితే 20 × 20 20 స్క్వేర్ ప్లస్ 3 2 60 ప్లస్ 3 20 60 ప్లస్ 3 స్క్వేర్ 20 స్క్వేర్ ఎంత? 400 60 60 120 3 స్క్వేర్ అయితే ఎంత? 9. సో 529 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అంట, ఓన్లీ అది చేయకుండా. నెక్స్ట్ 39 అదే విధంగా రాయండి అన్నారు. సో 13 చూసుకున్నట్టయితే 30 + 9గా రాయవచ్చు. సో ఇక్కడ 30 + 9 హోల్ స్క్వేర్ 30 + 9 30 + 9 డైరెక్ట్ వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా అయినా సరే 30 + 9 కదా. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా 30 బ్రాకెట్ 30 + 9 + 9 30 + 9 ఓకే. ఈ విధంగా అయినా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఈ స్పీడప్ అవుతుందన్నమాట. 3 3 ఎంత? 900 ప్లస్ 9 3 27. సో 270 ప్లస్ 9 30 27. సో 270 ప్లస్ 9 9 81. సో 900 270 540. సో 81 ఎంత అవుతుంది? 1 8 9 10 11 12 9 ఒక 1 10 10 ఒక 5 15 1521 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా 40తో చేస్తామన్నమాట. 40ని ఎలా రాయొచ్చు? 40 + 2గా రాయొచ్చు. సో 40 + 2 + 2 40 + 2 డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు. 4 4 ఎంత? 1600 ప్లస్ 4 2 80 ప్లస్ 42 80 2 2 4. సో 1600 ప్లస్ 80 + 80 ఎంత? 164 4 6 7 1 1764 ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్గములలో ఇతర అమరికలు చూద్దాము. 25 స్క్వేర్ని ఏ విధంగా రాయవచ్చు? 625. 35 స్క్వేర్ అంటే 1225. ఇది స్పీడ్గా చేయాలంటే ఏ విధంగా చేయాలి? ఇప్పుడు సపోజ్
25 ఉంది. 25లో 5 యొక్క వర్గం ఏంటి 25. 5 స్క్వేర్ అంటే ఏంటి 25. సో 25 పక్కన పెట్టుకోండి. లాస్ట్లో వస్తుంది ఇది ఆన్సర్ మనకి. 2ని మనకు చూసినట్టయితే 2కి పక్క సంఖ్య ఏంటి 3. 2 × 3 ఎంత 6. సో 625. ఈ విధంగా లాస్ట్లో 5 ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకు వర్కౌట్ అవుతుంది. లాస్ట్లో 5 ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయాలి 5కి వర్గం చేయాలి. అంటే ఇట్లా మనకు వర్గం ఇచ్చారంటే కనుక ఫస్ట్ 5కి వర్గం చేయండి. 5 స్క్వేర్ అంటే ఎంత 25. సో ఈ 20 స్క్వేర్ మనం లాస్ట్లో వేసుకుంటాము. ఈ పక్కన ముందు ఏదైతే ఉంటుందో సంఖ్య 2 ఉంది. సో 2కి పక్క సంఖ్య ఏంటి 3. సో 2 3 ఎంత 6. సో ఇలా వేసుకుంటాం. ఒకవేళ 3 ఉందనుకోండి 3కి పక్క సంఖ్య ఏంటి 4. సో 3 × 4 ఎంత 12. సో 1 2 వేసుకుంటాం. సో ఆ విధంగా 35 స్క్వేర్ చూడండి. 35 స్క్వేర్ చూసినట్టయితే 5 స్క్వేర్ బదులు 25 వేసుకుంటాం. 5 స్క్వేర్ అంటే ఏంటి 20 స్క్వేర్. సో 3 ఉంది. 3 × 4 ఎంత 12. సో 1225 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఏ నెంబర్ ఉంటే దాని పక్క నెంబర్తో ఇంటూ చేసేయాలన్నమాట. 75. 5 స్క్వేర్ ఎంత 25. ఇప్పుడు 7 పక్కన ఉండేది ఎంత 7 8 ఉంటుంది పక్కన. 7 8 ఎంత 56. సో 5625 ఇస్ ద రైట్ ఆన్సర్. 125. ఈ విధంగా మనకి 3 ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాము అంటే సేమ్ ఓన్లీ 5ని డివైడ్ చేసుకుంటాం. 5 స్క్వేర్ ఎంత 25. 12 ఉంది. 12 పక్కన నెంబర్ ఎంత 12 13. సో 12 × 13 ఎంత 156 ఈజ్ ద రైట్ ఆన్సర్. 15625 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా 95కి వర్గాన్ని చేయండి అన్నారు. సో 9 5. 5 స్క్వేర్ ఎంత 25. 9కి పక్క నెంబర్ ఎంత 9 × 10 ఎంత 90. 9025 ఈజ్ ద రైట్ ఆన్సర్. 9025 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కింద ఇచ్చారు మనకు మనకు 1ల స్థానంలో 5 గల సంఖ్యల్ని ఈ విధంగా చేస్తాము. ఇది మనకి కింద ఇచ్చారు 15తో చేయండి అని. 15 స్క్వేర్ 5 5లో ఎంత 25. 1కి పక్కన సంఖ్య ఎంత 2. సో 1 × 2 2. సో ఆన్సర్ 225. 95 ఇప్పుడే కనుక్కున్నాము. సో 105 చూద్దాము. 105. ఒక 5 స్క్వేర్ ఎంత 25. 10 పక్కన ఉండే నెంబర్ ఎంత 10 × 11. ఓకే. సో 11025 ఇస్ ద రైట్ ఆన్సర్. 205 అన్నారు. సో 5 స్క్వేర్ ఎంత 25. 20కి పక్కన ఉన్న నెంబర్ 20 21. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 420. సో 42025 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3 4 5 సంఖ్యల సమూహముని మనం ఏమంటామంటే పైథాగరస్ త్రికం అంటాం. 6 8 10 కూడా పైథాగరస్ త్రికమే అవుతుంది. ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ మనకు చూసినట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసినట్టయితే మనకి ఇది మనకు భుజము ఈ భుజము ఈ రెండిటి ప్లస్కి ఈ రెండిటి వర్గం యొక్క మొత్తానికి ఇది ఈక్వల్ అవుతుందన్నమాట. అర్థమైందా. ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏ అనుకున్నట్టయితే ఇది బి అనుకుంటాం అనమాట. ఇదైతే సి అవుతుంది. a² + b² = c². అంటే దీని వర్గము దీని వర్గాన్ని మొత్తం చేసినామంటే కనుక దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఆ విధంగా మనకి దీన్ని ఏమంటామంటే పైథాగరస్ థియరీ అంటాము. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 3 సంఖ్యలని ABC ఉన్నాయి కదా వాటిల్ని మనం పైథాగరస్ త్రికము అంటాం అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే 6 8 10 చూసుకున్నట్టయితే ఇది ఈ విధంగా ఉంటే ఇక్కడ 6 8 10 ఉన్నట్టు. సో 6 స్క్వేర్ ఎంత 36. 8 స్క్వేర్ ఎంత 64. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 100 అవుతుంది. ఓకే. 6 4 10 6 3 9 +1 10. సో 100. సో 10 స్క్వేర్ 6 8 10 ఏమవుతుందంటే పైథాగరస్ త్రికాలు అనేటివి అవుతాయి. ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే పైథాగరన్ ట్రిపుల్ ట. ఓకే. ఈ విధంగా చూసుకున్నట్టయితే 5 12 13 కూడా అదే అండి. 5 స్క్వేర్ 25. 12 స్క్వేర్ ఎంత 144. ఈ రెండింటిని ప్లస్ చేస్తే కనుక 169 వస్తుంది. అంటే 13 స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్. సో 5 12 13 కూడా మరొక త్రికంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఎలా వస్తుంది అనేది 2m² + m² - 1² = m² + 1² అంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఇది అనుకుంటే ఏదైనా సరే 2m² అనుకోవచ్చు. ఇదైతే మనకు m² - 2m ఇదైతే ఓకేనా. m² - 1 ఇది అవుతుంది. ఇదైతే m² + 1 అవుతుంది. ఇది మనకు సంబంధించి దీని వర్గము ప్లస్ చేసామంటే ఇది మనకు దీని యొక్క వర్గము ఈక్వల్గా వస్తుంది అని చెప్పి. ఓకేనా. ఈ డయాగ్రామ్ ఇది అనుకుంటే మనకి 2m ఇక్కడైతే m² - 1 ఉన్నట్టు ఇక్కడైతే m² + 1 ఉన్నట్టు. ఇక్కడ ఇది ఇచ్చేసి ఎలా అడుగుతారంటే ఒక నెంబర్ ఇచ్చేస్తారు. దీంట్లో ఒక నెంబర్ మాత్రమే ఇస్తారు. ఈ మూడిట్లో ఏదో ఒక నెంబరే ఇస్తారు. మిగతాయి కనుక్కోమంటారు. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. అతి చిన్న సంఖ్య 8గా గల పైథాగరస్ త్రికాన్ని రాయండి అన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2m
m² - 1 m² + 1 అతి చిన్న సంఖ్య అంట. ఇదైతే చిన్నది కాదు, ఎందుకంటే ఈ రెండింటికన్నా పెద్దగానే ఉంటుంది అది ఎప్పుడు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి 8 తీసుకోవాలి, ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టము. 2m = 8 తీసుకున్నాం. సో 2 4 జా ఎంత 8, అంటే m = 4 వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక త్రికము 8 అవుతుంది, ఇక్కడ మనకి 4 కదా. సో 4² - 1 అంటే 16 - 1 అంటే 15 అవుతుంది, 15. ఇక్కడ చూడండి 4² అంటే 16, 16 + 1 17, 8 15 17 అనేది ఒక త్రికంగా చెప్పుకోవచ్చు. 8 15 17, అది 2m = 8 వేసుకుంటే వచ్చింది. అదే m² = 1 = 8 వేసుకుంటే, m² - 1 = 8 వేసుకుంటే, ఓకే, m² +1 అవుతుంది, ఆ పక్కకి వెళ్తే 9 అవుతుంది, m = 3 అవుతుంది అనమాట. సో 2m = ఎంత, 3 × 2 ఎంత, 6 అవుతుంది. ఇంకొకటి మనకు m² - 1 కదా. సో 3² - 1 అంటే 9 - 1 ఎంత, 8 అవుతుంది. m² + 1 అంటే 9 + 1 10 అవుతుంది. ఇంకొక త్రికం ఏంటి, 6 8 10. ఇలాగ మనకి ఈ రెండు భుజాల్లో ఈ భుజం తీసుకున్న ఈ భుజం తీసుకున్న సపరేట్ త్రికాలు అనేటివి వస్తాయి. ఓకే, ఇది మనకు 12 ఒక సంఖ్యగా గల పైథాగరస్ త్రికాన్ని కనుగొనండి అని ఇచ్చారు. ఇక్కడ ఏం చిన్నదా పెద్దదా అని ఇవ్వలేదు, 12 ఒక సంఖ్యగా గల ఉంటుందంట. ఓకే, ఇది చూసినట్టయితే మనకి సపోజ్ మనకి m² - 1 = 12 తీసుకుంటాము. m² = 13. అప్పుడు ఏమవుతుంది, m సంఖ్య పరిపూర్ణ సంఖ్య కాదు, 13 అనేది పరిపూర్ణ సంఖ్య కాదు కదా. కావున m² - 1 అనేది 12 అనేది తీసుకోకుండా వేరేది ప్రయత్నిస్తాం అనమాట. m² + 1 = 12 తీసుకుంటాం. m² = 11. ఇప్పుడు కూడా ఏమవుతుంది, m వాల్యూ పరిపూర్ణ సంఖ్య కాదు, అంటే క్యాన్సిలేషన్ అవ్వదు, స్క్వేర్ రూట్ కాదు. నెక్స్ట్ 2m = 12 తీసుకొని చూద్దాం. 2 6 జా 12 అంటే m = 6 అవుతుంది. సో ఇది మనకు సరిపోతుంది ఒక రకంగా చూసుకుంటే. మనకి ఎలాంటి ఇట్లాగా మెలికలుగా రాకుండా నార్మల్గా వచ్చింది, m వాల్యూ వచ్చింది. సో 6. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. 6² - 1 ఎంత, 36 - 1 35, అంటే ఒక సంఖ్య 35, ఇంకొక సంఖ్య 2m కదా, అంటే 2 × 6 అంటే 12, ఇంకొక సంఖ్య 12, ఇంకొక సంఖ్య ఏంటి, 6² + 1 వేస్తాం, m² + 1ని. సో 37 అంటే 12 35 37 ఇస్ ద రైట్ ఆన్సర్. 12 35 37 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ సాధారణ రూపం ఉపయోగించి అన్ని పైథాగరస్ త్రికాలను పొందలేము. ఉదాహరణకు చూసుకున్నట్టయితే మరొక త్రికము 5 12 13లో కూడా 12 అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి అన్నీ కనుక్కోలేము, కానీ కొన్ని కనుక్కోవచ్చు అంటున్నారు. ఇక 12 ఉన్న సంఖ్యతో 12 35 37 ఒకటైతే, ఇంకొకటి 5 12 13 కూడా ఒకటి అవుతుంది అనమాట. కానీ ఈ వేలో కనుక్కోలేము, ఇంకొక వేలో కనుక్కోవచ్చు. అంటే మనం పైన చెప్పినట్టు 25 12² అంతా 144 = 169. సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది నెక్స్ట్ చూద్దాము. 6.2 చూసినట్టయితే కింది సంఖ్యల వర్గము కనుక్కోండి అంటే 32 ఎంత అని చెప్పి. సో 2 2 జా 4, 3 2 జా 6, 3 2 జా 6, 6 + 6 ఎంత 12, 3 3 జా 9. సో 1024. మనకి ఇక్కడ బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ గుర్తుపెట్టుకోండి. 32 కదా, ఫస్ట్ ఈ బ్రాకెట్తో చేస్తాం అనమాట. 2 2 జా ఎంత 4, 3 2 జా 6, క్రాస్ మల్టిప్లికేషన్ 3 2 6, ఈ రెండింటి ప్లస్సింగ్ ఎంత 12. సో 2 ఇక్కడ వేసుకున్నావు, 1 పక్కన వేసుకున్నావు. 3 3 జా ఎంత 9, సో 1 10. ఈ విధంగా వేస్తాం. 35తో చూసినట్టయితే 35 × 35 ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా. 5 5 జా ఎంత 25. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 5 3 జా 15, మళ్ళీ 5 3 జా 15, సో 32 అవుతుంది. సో 2 3 పక్కన వేసుకుంటావు, మళ్ళీ 3 3 జా 9, 10 11 12 అవుతుంది. సో 1 2 2 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 86 జా ఈ విధంగానే చేయండి అన్నీ. 86 జా చూసుకున్నట్టయితే 6 జా 36, సో 3 పక్కన వేసుకున్నావు 6, 6 8 జా 42, 6 8 జా 42, 3 4 5 6 7 87 వచ్చింది. సో మళ్ళీ 8 పక్కన వేసుకొని 7 ఇక్కడ వేసుకుంటావు. 8 8 జా 64. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు.
చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500 ప్లస్ టెస్టులు అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000 ప్లస్ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100 ప్లస్ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.